మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పెన్ షేడ్స్. అండ్ వారం వారం ఒక అంశం ఇచ్చుకోవటం, అంశం మీద మనం ఐకో కాలేజ్ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా హైకోలను ఆహ్వానించడం. చాలామంది మిత్రులు చాలా బాగా స్పందిస్తున్నారు. ఈ వారం కూడా మిత్రులు చాలా హైకులతో తమ స్పందన తెలియజేశారు. బట్ ఎనీహావ్ ఈరోజు నాకు నచ్చినటువంటి కొన్ని హైకులు తీసుకొని మీకు పరిచయం చేసే అవకాశం నాకు కలిగినందుకు సంతోషిస్తూ, మొదటగా అంటే ఇంకా హైకులు ఏంటంటే విజువలైజేషన్ చేయాలండి, దృశ్యమానం చేయాలి, ఎవకోటిగా ఉండడానికి ప్రయత్నం చేయండి దయచేసి ప్లీజ్. అట్లా చేస్తారని ఆశిస్తూ మరి వాళ్ళ కాస్తో కూస్తో హైకులకు దగ్గరగా ఉండి నచ్చినటువంటి హైకులను మీకు పరిచయం చేసే చిన్న అవకాశం తీసుకుంటున్నాను. మొదటగా, ఊరి పేరును పొలిమేరలు దాటించేవాడే ఊరికి మునగాడు. ఐ రిపీట్, ఊరి పేరును పొలిమేరలు దాటించేవాడే ఊరికి మునగాడు. శరత్ ప్రమోద్ ఎల్వి. నాకు ఎందుకు కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. అది ఎక్కడ కొట్టాడంటే ఈ కవితలో కవి మన గుండెల మీద కొడతాడు. ఎక్కడ అంటే, ఊరి పేరును పొలిమేరలు దాటించేవాడే. ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తి మరి ఊరుకు పేరు తేవటం అనేది గొప్ప విషయం. కన్న తల్లి ఉన్న ఊరు ఒకటి అంటారు, ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది అంటారు. సో అట్లాగా మనం పుట్టి పెరిగినటువంటి ఊరు, మనకు చదువు సంధ్యలు చెప్పినటువంటి ఊరు, మనకు మంచి నడవడిక నేర్పినటువంటి ఊరు, మరి అట్లాంటి ఊరుకు మనం పేరు తేవటం. ఇక్కడ పేరు తేవటాన్ని ఎంత బాగా చెప్తాడంటే కవి, పొలిమేరలు దాటించేవాడే అన్నాడు. అంటే పొలిమేరను ఆ రకంగా వాడుకోవటం చాలా బాగుందండి. అద్భుతమైనటువంటి ఒక పర్సెప్షన్ అండ్ ఒక పర్స్పెక్టివ్ మనకు దీంట్లో కనబడుతుంది. ఊరి పేరును పొలిమేరలు దాటించేవాడంటే ఊరిలోంచి ఆ పేరు కాస్త పొలిమేరలు దాటడం అంటే విశ్వవ్యాప్తం అయిపోవటం, ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం. ప్రపంచ వేదికల మీద ఆ వ్యక్తి పేరు మారుమోగుతుంటే ఇతను ఏ ఊరు వాడు, ఎక్కడి వాడు అని చెప్పేసి ప్రపంచమంతా తనను ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందన్నమాట. కాబట్టి మరి ఊరి పేరును ఎవరైతే, అంటే తన పేరు ద్వారా ఊరికి ఎవరికైతే పేరు వస్తుందో, ఊరి పేరు ఎవరిదైతే పొలిమేరలు దాటి విశ్వవ్యాప్తం అవుతుందో, అట్లా చేయగలిగినటువంటి వ్యక్తి ఊరికి మునగాడు, గొప్పవాడు అని కవి యొక్క భావన. చాలా మంచి చమత్కారం, మంచి ఒక ఎవోకేటివ్గా ఉంది. అండ్ దేర్ ఈజ్ ఎ స్పేస్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ గుడ్ రెట్రోస్పెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఉందండి. అంటే చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది ఈ పోయము. కాబట్టి పొలిమేర, అది పేరును పొలిమేరలు దాటడం అనేది గొప్పగా ఉంది కవిత్వం. సో రియలీ అప్రిషియేటివ్ శరత్ ప్రమోద్ గారు. చాలా బ్యూటిఫుల్ పోయము మీరు రాశారు, చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. ఇక రెండవది అంటే ఆర్డర్ ఏం లేదండి, బట్ అఫ్ కోర్స్, బంధువులు వచ్చి వెళ్ళేటప్పుడు పొలిమేర దాకా సాగనంపితేనే అమ్మకు తృప్తి. బంధువులు వచ్చి వెళ్ళేటప్పుడు పొలిమేర దాకా సాగనంపితేనే అమ్మకు తృప్తి. ఊటుకూరి వరప్రసాద్. అంటే కొంచెం చిన్న చేంజెస్ చేశారంటే దాన్ని కొంచెం క్లుప్తీకరించడం కోసం, బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్ అని మనకు విలియం షేక్స్పియర్ గారు అన్నట్టు, కొంచెం దాన్ని భావం మారకుండా కొంచెం సంక్షిప్తంగా క్లుప్తంగా చెప్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చాలా బాగా వచ్చిందంటే ఒక మంచి థాట్ తీసుకున్నారు మీరు. బ్యూటిఫుల్లీ ద థాట్ హ్యాస్ బిన్ ఎలివేటెడ్ ఇక్కడ. అంటే బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, వెనకట గ్రామీణ ప్రాంతాల్లో, పల్లెల్లో బహుశా ఇప్పటికి కూడా ఆత్మీయత ఉండొచ్చు, ఎంతవరకు ఉందో తెలియదు. కానీ ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళని జాగ్రత్తగా ఉన్నన్ని రోజులు చక్కగా మంచి మర్యాదలు చేసి గౌరవం ఇచ్చి, ఆ తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రేమ ఎట్లా ఉంటుందంటే, పొలిమేర దాకా వచ్చి సాగనంపుతారు. అంటే ఊరు బయట దాకా వస్తారు. పొలిమేర, ఆ ఊరి యొక్క హద్దు ఏదైతే పొలిమేర ఉందో అక్కడ వరకు వచ్చి సాగనంపటం. నిజానికి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అమ్మ అనగానే నాకు చాలా అద్భుతమైనటువంటి ఒక రకమైనటువంటి ఎవోకేటివ్ థాట్కి, ఒక ఇంపాక్ట్ఫుల్ సినారియోలోకి ఐ వాజ్ డ్రివెన్ అవుట్ అండి. నిజంగా చాలా అద్భుతంగా, నిజంగానే మరి అందరి అనుభవాల్లో ఉంటాయి. మా అమ్మగారు కూడా ఎవరన్నా ఇంటికి బంధువులు వస్తే వాళ్ళని ఊరు బయట దాకా వద్దులేపోమ్మా, ఇంకా మేము వెళ్ళిపోతాం, మీరు వెళ్ళు అంటే కూడా పాపం వాళ్ళ ప్రాణం ఆగదు. ఊరు బయట దాకా వస్తారు, పొలిమేర దాకా వచ్చి వాళ్ళని సాగనంపితే కానీ వీళ్ళకి తృప్తి ఉండదన్నమాట. అట్లాంటి ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు మరి ఆ రోజుల్లో ఉండేవి. కాబట్టి ఇక్కడ ఊటుకూరి వరప్రసాద్ గారు పొలిమేర దాకా సాగనంపే అమ్మను గుర్తు చేయడం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని, పల్లెటూరులో ఇంకా కొనసాగుతున్నటువంటి అనుబంధాలని, ఆత్మీయతల్ని, ఆప్యాయతల్ని మనకు పటం కట్టారు.
కాబట్టి ఇట్స్ వండర్ఫుల్. ఇట్ వాజ్ అట్రాక్టెడ్ మీ లైక్ ఎనీథింగ్ అండ్ ఇట్ ఈస్ లుకింగ్ సో ఇంట్రెస్టింగ్ అండి. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఊహసారం ఇది. హ్యాట్స్ ఆఫ్ టు ఊటుకూరి ప్రసాద్ గారు చాలా అద్భుతమైన పోయం అందించారు. వన్స్ అగైన్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ పోయం సార్. వండర్ఫుల్ వండర్ఫుల్, కీప్ ఇట్ అప్ సార్. ఇక నెక్స్ట్, ఊరు ఉత్తరం కింద వీడ్కోలు సంతకం పొలిమేర. ఐ రిపీట్, ఊరు ఉత్తరం కింద వీడ్కోలు సంతకం పొలిమేర, రాజా రామవరపు గారు. అంటే ఊరు ఉత్తరం కింద అని చెప్పడం బాగుంది. దీంట్లో ఉత్తరం కింద అనే దాంట్లో నాకు ఎందుకో 2 షేడ్స్ కనిపించాయండి. ఊరు ఉత్తరం కింద అంటే ఉత్తరం దగ్గర కానీ లేకపోతే ఉత్తరం దిక్కు కానీ ఒక అని మీనింగు. తర్వాత ఉత్తరం కింద అంటే ఊరును ఉత్తరంతో కంపేర్ చేసుకున్నప్పుడు వీడ్కోలు సంతకం అంటాడు. ఎందుకంటే 2వ లైన్లో వీడ్కోలు సంతకం ఉన్నప్పుడు ఈ సంతకం అనేది హ్యాస్ బీన్ బ్యూటిఫుల్లీ జక్స్టాపోజ్డ్ విత్ ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి ఉత్తరం అని. కాబట్టి ఉత్తరం హ్యాస్ 2 షేడ్స్ హియర్ అని అందుకే అంటున్నాను. అంటే ఒక 2 రకాలైనటువంటి భావన, ఆ ధ్వని మనకు ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఊరును కనుక మనం ఉత్తరం అనుకుంటే ఆ ఉత్తరం కింద చేసేటువంటి వీడ్కోలు సంతకం, చివరిసారి మనం ఊరును విడిచి వెళ్ళిపోయేటప్పుడు చేసేటువంటి సంతకం పొలిమేర అంటే చాలా అందంగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా మీరు ఇది విజువలైజ్ చేశారండి. పొలిమేరను వీడ్కోలు సంతకం అనడం చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే ఊరును ఉత్తరంతో పోల్చడం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది అండ్ మెమరబుల్గా ఉందండి, క్యాచీగా ఉంది. సచ్ ఎ వండర్ఫుల్ జక్స్టాపోజిషన్ అండ్ ఇంపాక్ట్ఫుల్గా ఉండి మనకి అద్భుతమైనటువంటి రెజనెన్స్ మన గుండెల్ని తాకుతుందండి. ఊరు ఉత్తరం కింద వీడ్కోలు సంతకం పొలిమేర. మరి పొలిమేరను దాటడం అంటే ఊరుకు వీడ్కోలు వీడ్కోలు సంతకాన్ని చేసి మనం నిష్క్రమించడమే కదండి. చాలా అద్భుతమైనటువంటి భావన. రాజా రామవరపు గారు, రియల్లీ అప్రిషియేట్ యూ రాజా రామవరపు గారు. అద్భుతమైన హైకు రాశారు. ఇక మరొకటి, తన ఆలింగనం లేకుండా అంతిమ సంస్కారం ఉండదు పొలిమేర. తన ఆలింగనం లేకుండా అంతిమ సంస్కారం ఉండదు పొలిమేర, చింతా రాంబాబు. మరి చింతా రాంబాబు గారు కూడా మంచి అద్భుతమైన పోయం రాశారండి. తన ఆలింగనం లేకుండా అని మొదటి పాదంలో చెబుతూ 2వ పాదంలో అంటారు అంతిమ సంస్కారం ఉండదు అంటారు. అంటే తనను కౌగిలించుకోకుండా, తనను టచ్ చేయకుండా, తనను తాకకుండా అంతిమ సంస్కారం అనేది దాదాపు ఊళ్ళో జరగదు అని చెప్పేసి లాస్ట్లో ఏమిటి ఆ తన అనేది మనకు 3వ లైన్లో రివీల్ అవుతుంది. అది పొలిమేర అంటాడు. అంటే పొలిమేర అనేది పొలిమేర దగ్గరలోనే కదా, ఊరికి చివరిలోనే ఉంటుంది శ్మశానం. పొలిమేర సరిహద్దుల్లోనే శ్మశానం ఉంటుంది. మరి ఊర్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ అంతిమ సంస్కారాలు, దహన సంస్కారాలు అన్నీ కూడా మరి ఊరికి దూరంగా ఉన్నటువంటి శ్మశానంలోనే జరుగుతాయి. కాబట్టి మరి పొలిమేరలోనే ఊరికి శ్మశానం ఉంటుంది. కాబట్టి మరి అంతిమ సంస్కారం అనేది పొలిమేర యొక్క ఆలింగనం లేకుండా జరగదు, పొలిమేరను తాకకుండా జరగదు అని చెప్పడం కవి సమయంగా ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి. అంటే పొలిమేర ఆలింగనం అని చెప్పడం అంటే పొలిమేరను ఆలింగనం చేసుకోకుండా, పొలిమేరను టచ్ చేయకుండా మన అంతిమ సంస్కారం అనేది ఏది కూడా జరగదు అని చెప్పేసి పొలిమేరను ఆ దృష్టికోణంలో చూడడం ఇట్స్ బ్యూటిఫుల్ పర్స్పెక్టివ్ అండి. మంచి రెజనెన్స్ పలికించారు మీరు ఈ కవితలో. రియల్లీ ఐ అప్రిషియేట్ చింతా రాంబాబు గారు. బాగా రాస్తున్నారు. కంటిన్యూ ద సేమ్ స్పిరిట్ సార్. లవ్ యూ. ఇక మరొకటి, ప్రపంచమే చిన్న ఊరైంది, పొలిమేర మాయమైంది. ఐ రిపీట్, ప్రపంచమే చిన్న ఊరైంది, పొలిమేర మాయమైంది. జి సైదులు గారు. నిజమే కదా, ఇట్ హ్యాస్ బీన్ గ్లోబలైజ్డ్, ద వరల్డ్ ఈవెన్ హ్యాస్ బీన్ గ్లోబలైజ్డ్ అండి. అంటే ప్రపంచమే చిన్న ఊరు అంటే చిన్న కుగ్రామంలా మారిపోయింది ఇవాళ. అంటే ఏ సరిహద్దులు లేకుండా ఇవాళ, ఒకప్పుడు మనం చిన్న ఊరు అంటే ఎక్కడో పల్లెటూరులో ఒక మారుమూలలో ఉన్నాం అనుకున్నాం. కానీ ఇవాళ టెక్నాలజికల్గా మనకు టెక్నాలజీలో సాంకేతిక పరంగా రెవల్యూషనైజ్డ్ చేంజెస్ వచ్చినాయి ఈ సమాజంలో. మనం దాదాపు జనరేషన్లో ఉన్నాం మనం. మరి టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది అంతా కూడా. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా వచ్చింది. అంత అడ్వాన్స్గా మనం ఉన్నాం. ఇలాంటప్పుడు ఊరేమిటి, ఆ ఊరు చుట్టూ సరిహద్దులు ఏమిటి, పొలిమేరలు ఏమిటి, ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయిన తర్వాత మరి పొలిమేరతో ఇంకా సంబంధాలే ఉంటాయి, పొలిమేర అవసరాలే ఉంటాయని చెప్పేసి పొలిమేర మాయమైంది అని చెప్పడం చాలా అద్భుతంగా ఉందండి. ప్రపంచమే కుగ్రామం అయిన తర్వాత గ్లోబలైజ్డ్ వరల్డ్లో మనం వెన్ వీ స్టార్టెడ్ లివింగ్ ఇన్ ద గ్లోబలైజ్డ్ వరల్డ్ అన్న తర్వాత ఇంకా పొలిమేరతో పనే ఉంది అని చెప్పేసి ఇదే భావన మరి మనుషుల ఆలోచనల్లో కూడా వస్తే బాగుంటుంది. పొలిమేరలు చెరిగిపోయినప్పటికీ కూడా మనుషుల మధ్య గోడలు నిర్మించబడుతున్నాయి అనేది కూడా నాకు ఇక్కడ స్ఫురణకు వచ్చింది సైదులు గారు. చాలా అద్భుతమైనటువంటి ఒక లైన్ మనం చదవగానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్రోచెస్లోకి, షేడ్స్ ఆఫ్ థాట్స్లోకి, ఒక అరైజన్స్ ఆఫ్ థాట్స్లోకి మనం వెళ్ళగలిగితే అది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది పోయం అండి. కాబట్టి ఇక పొలిమేరలో మాయమవటమే
అనేది బాగుంది ప్రాకృతికంగా, భౌతికంగా. అట్ ది సేమ్ టైం మనుషుల మధ్య మలుస్తున్న గోడలు కూడా కూలిపోయి మనుషులు కూడా విశాలమైతే బాగుండనేటువంటి నాలాంటి ప్రగతిశీలవాదికి, కవికి కలుగుతున్నటువంటి భావన, అది మీ కవిత ద్వారా నేను షేర్ చేసుకుంటున్నాను. మరి పొలిమేరలు మాయమైనట్లు మనుషుల మధ్య సరిహద్దులు కూడా మాయం కావాలని మనం కోరుకుందాం. మరి ఈ కుగ్రామంలో మన మనుషులందరం ఒకటే అనేటువంటి భావనతో జీవనం కొనసాగించే దిశగా మనం ప్రయాణం చేస్తే మీరు రాసిన హైకు యొక్క లక్ష్యం కూడా నెరవేరుతుందని నా ఆలోచన. బట్ ఎనీహౌ ఐ రియల్లీ అప్రిషియేటివ్ జి సైదులు గారు. చాలా అద్భుతమైనటువంటి పోయం ఇది. ఇవన్నీ మిత్రులారా ఈ వారం నాకు నచ్చినటువంటి హైకులు. బట్ ఎనీహౌ ఇంకా ఏంటంటే ఇంకా ఇంటెన్సిఫై చేయాలి, ఇంకా గాఢత పెంచుకోవాలి. ముఖ్యంగా ఏమిటంటే దృశ్యమానం చేయడానికి ప్రయత్నం చేయండి, ఆబ్జెక్టివ్గా చెప్పడానికి ప్రయత్నం చేయండి. డోంట్ డిఫైన్ ది పోయిటరీ అండి. ఇప్పుడు మినీ కవిత్వంలో మనకు డిఫైన్ చేస్తాం, చమత్కారాలు ఉంటాయి, పంచులు ఉంటాయి, పనులు ఉంటాయి, మినీ కవిత్వం యొక్క లక్షణాలు అవి. కానీ దాన్ని కొంచెం మనం దూరం జరిగి విజువలైజ్ చేయడానికి, ప్రకృతితో మమేకం చేయించడానికి, తర్వాత బ్యూటిఫుల్ నేచర్ని బ్లెండ్ చేసి హ్యూమన్ నేచర్తో బ్లెండ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అండ్ దట్ హ్యాస్ టు బీ ఎవోకేటివ్ అండి. చాలా ఎవోకేటివ్గా ఉండాలి పోయము, ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి. నేచర్ అనేది బాగా ప్రొజెక్ట్ అయి కనిపించాలి. ఓకే, ఇట్లాంటి అన్ని లక్షణాలను కనుక మనం పాటిస్తే అది మంచి హైకుగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నేను చేస్తున్నటువంటి అనాలిసిస్, విశ్లేషణ అంటే ఎవరిని నిరుత్సాహపరచకూడదు. ఎంతో కష్టపడి రాస్తున్న వారిని కాస్త మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్పేసి కూడా దాంట్లో ఉన్న పాజిటివ్ అంశాలను మాత్రమే నేను ఐఎమ్ టేకింగ్ అండి. అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ నెగిటివ్ సైడ్ అండి. ఎందుకంటే నెగిటివ్ సైడ్ వెళ్తే కూడా దాదాపు ఎవరికి నచ్చదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ ఐకులు ఏదన్నా కాస్తో గొప్పతనం ఉంది అనుకున్నప్పుడు దాన్ని కాస్త సరిచేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఆ దిశగా మీరు ఎప్పుడైనా చిన్న మార్పుకు లోనైనప్పుడు ఏదైనా హైకు, మరి ఏదైనా కొత్త విషయం నేను చెప్తున్నప్పుడు మీరు దాన్ని గ్రహింపులోకి తీసుకుంటారని, తద్వారా ఇంకా మంచి హైకులు రాసి మీరు ఇలా నా హైకు అనాలిసిస్ ద్వారా మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. బట్ ఎనీహౌ లవ్ యూ ఆల్. మరి నా ఈ విశ్లేషణ, ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ చిత్తలూరి పెన్ షేడ్స్. లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ యువర్ చిత్తలూరి.